పట్టణంలోని గీతా మందిరంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతిని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వెనుక గల గీతా మందిరంలో శనివారం జరిగిన అన్నమాచార్యుల 618 జయంతి వేడుకల్లో తొలుత అన్నమయ్య చిత్రపటానికి పూలు వేశారు. వేమవరపు లక్ష్మీ నరసింహారావు అన్నమయ్య కీర్తనను గానం చేసి అన్నమయ్య జీవిత చరిత్రను వివరించారు. ముఖ్య అతిథులుగా ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ కటకం పురుషోత్తమరావు, ప్రత్యేక అతిథిగా శ్రీమాన్ పంచాంగం రామానుజ స్వామి హాజరయ్యారు. అన్నమాచార్య ప్రచారం కోసం సంస్థ సేవలు అభినందించారు. ఈ సందర్భంగా ప్రముఖ నృత్య గురువు జి నిర్మలా రమేష్, సంగీత గురువు గౌరవార్జుల ఆంజనేయ శాస్త్రి, విజయవాడకు చెందిన ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ కెఎన్ పూర్ణచంద్రికలను ఘనంగా సన్మానించారు. సంస్థ కన్వీనర్ కొండపు శ్రీనివాసరావు మాట్లాడుతూ 2010 సంవత్సరం నుండి ఈ అన్నమయ్య జయంతి ఉత్సవాలు చేస్తూ అన్నమయ్య కీర్తనలు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అన్నమయ్య పాటల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిని ఎస్ కోమలి శ్రీజ, రెండవ బహుమతిని పి జనిత, మూడవ బహుమతిని వడ్లమాని సాయి హంసిక, అందే తన్మయి స్వీకరించారు. పెద్దవారిలో శ్రీ శైలజ ప్రథమ బహుమతి, నడింపల్లి అరుణ ద్వితీయ బహుమతి, గొట్టిముక్కల ఝాన్సీ వాణి తృతీయ బహుమతిని అందుకున్నారు. సంకీర్తన గురువు కొండపి వసుంధర, ఉప్పులూరి శారద, మాదాల సత్యకుమారి, అందే బాలచంద్రమౌళి, కోగంటి నాగమణి, మాజేటి వాసవి, వీరంశెట్టి రజ్జిని పాల్గొన్నారు. ఈరోజు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్ణయించిన తేదీకి ప్రతి సంవత్సరం మేము అన్నమయ్య జయంతి ఉత్సవాలు చేస్తున్నాం. ఈ జయంతి ఉత్సవాలకి మనం అన్నమయ్య పాటల పోటీలు పెడుతూ ఈ అన్నమయ్య పాటల పోటీలో 1, 2, 3 బహుమతులు కాకుండా పాల్గొన్న ప్రతి వాళ్ళకి మెమోంటో ఏర్పాటు చేస్తున్నాము. ఈ మెమోంటో నేను అడగంగానే మా ఈదర పూర్ణచంద్ గారు ఎన్ని కావాలి అని అడిగితే 50 కావాలంటే 50 కూడా ఆయన మాకు ఇచ్చి పిల్లలకి సంతోషపడటానికి మనకి గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు అన్నమయ్య జయంతి వలన ఈ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి అంశతో జన్మించిన అన్నమయ్య, ఈ అన్నమయ్య జయంతి కారణంగా ఈ పిల్లలందరికీ బహుమతి ప్రదానం చేద్దామని అనుకున్నాం. అలాగే మనకి 3 సన్మాన గ్రహీతలుగా నిర్ణయించాము. అలాగే మనకి నృత్య విభాగంలో నృత్య గురువు నిర్మలా రమేష్ గారికి, అలాగే సంగీత విభాగంలో ఆంజనేయ శాస్త్రి గారికి, మరియు విజయవాడ నుంచి కె పూర్ణచంద్రిక ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్గా ఉన్నారు, వారిని కూడా పిలిచాము. ఈ 3కి మా సంస్థ తరఫున సన్మానం చేస్తున్నాము. ఈరోజు మనకి వచ్చిన వాళ్ళందరికీ తిరుమల యాత్ర కూడా చేసే ప్రయత్నంలో మేము ఉన్నాము. మాది కేవలం అన్నమయ్య కీర్తనల ప్రచార నిమిత్తమే ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా పూర్ణచంద్ గారు, ప్రత్యేక అతిథులుగా రామానుజ స్వామి గారు, వీళ్ళందరూ వచ్చి అన్నమయ్య గురించి పిల్లలకి చెప్పి భక్తి మార్గంలో నడవాలని చెప్పేసి సందేశాన్ని ఇచ్చారు. సంకీర్తనలు అనేకం, కొన్ని వేల కీర్తనలు ఆయన స్వయంగా స్వామిని చూసి ఆయన పరవశించి సాహిత్యం రూపంలో మనకు అందించారు. అవునా కాదా? సమాధానం చెప్పాలమ్మా. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఈరోజు మనం అందరం ప్రతిరోజు ఏదో సందర్భంలో సంకీర్తన చేస్తున్నాం కదా. జో అచ్యుతానంద జో జో ముకుంద. ఎవరు పాడతారు ఈ పాట? పిల్లలకి తల్లులు పాడతారు. వాళ్ళు ఏమన్నా సంగీతం నేర్చుకున్నారా? కానీ లేదు, కానీ ఎంతో ఆర్తిగా పాడతారు. అలాగే మీరు కూడా నేర్చుకునే ప్రతిదీ సాహిత్యాన్ని అనుభవించి దాని సంగీతంతో మమేకం చేసి ఈరోజు ఏమిటంటే అన్నమయ్య 618వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. అన్నమయ్య అంటే పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి మీద కీర్తనలు
రాసి ఆలపించి అందరికీ మన కలియుగ దైవం మీద భక్తి ఉండేటట్లు చేసిన అన్నమయ్య గారికి ఈరోజు జయంతోత్సవాలు చేసుకోవటం మనందరికీ ఆనందదాయకం. దానిని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం శ్రీనివాసరావుకి మరొకసారి మామూలుగా కృతజ్ఞతలు తెలియజేయటమే కాదు, ఆయన ఏమేమి సహాయం అడిగినా చేసేందుకు నేను ఎప్పుడు ముందుంటానని, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆయన వీటిలో ఇంకా పోటీలు నిర్వహించి పిల్లల్లో మంచి ప్రతిభ తీసుకొస్తే